హలో అందరికీ, ఇక్కడ చూడండి మా కుషిక తల్లికైతే నేను ఉగ్గు తయారు చేస్తున్నాను. ఇక్కడ నేనైతే అన్ని ఇంట్లో ఉన్న వాటితోటైతే నేను సింపుల్గా ఉగ్గు అయితే తయారు చేస్తున్నాను. అన్నీ 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. అన్ని పప్పులు అన్నీ తీసుకొని అన్నీ సపరేట్గా వేయించుకోవాలి. ఎందుకంటే అన్నీ కలిపి వేయించామనుకోండి కొన్ని ఏగుతాయి, కొన్ని ఏగవు. కాబట్టి పిల్లలకి అరగాలి కదండి, అందుకోసమే సపరేట్గా వేయించుకోవాలి. తర్వాత రైస్ కూడా నేను 1/2 kg తీసుకున్నాను. 1/2 kg రైస్ కూడా బాగా వేయించుకోవాలి. ఎందుకంటే సరిగ్గా వేగకపోతే మిక్సీ కూడా తొందరగా మెత్తగా కాదు, ఇంకా బరదగా ఉంటుంది. పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు. అన్నీ వేయించుకున్న తర్వాత అందులో కొంచెం వాము, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఎందుకంటే తొందరగా పిల్లలకి డైజెషన్ కావాలి కాబట్టి అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అవి చల్లగా అయిపోయిన తర్వాత నేను మిక్సీకి వేస్తున్నాను. ఈ విధంగా పౌడర్ వచ్చే వరకు అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక అది పౌడర్ ఉంటుంది కదా, కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్లో మిక్సీ పట్టిన పౌడర్ అందులో కలుపుకొని ఇక్కడ కడాయిలో నేనైతే తయారు చేస్తున్నా చూడండి. అది కూడా మంచిగా ఉడికిపోయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని ఈ విధంగా వచ్చిన తర్వాత మా కుషిక తల్లికి అయితే తినిపిస్తున్నాను చూడండి. ఎంత ఇష్టంగా తింటారు పిల్లలైతే. సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోటి మనం సింపుల్గా తయారు చేసి పెట్టవచ్చు. పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. ఇది 8 months నుంచి 10 months వరకు పిల్లలకైతే ఉగ్గు పెట్టవచ్చు.